ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు, అంతట వారు అందరూ లేచారు, ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయారు. పొంటియస్ పైలటస్, పొంతి పిలాతు, ఇంగ్లీష్లో పొంటియస్ పైలట్. ఇక్కడ he was the 5th governor of Roman province of Judea, serving under Emperor Tiberius from AD 36-37. He is best known for being the official who presided over the trial of Jesus and ultimately ordered his crucifixion. Pilatus' importance in Christianity is underscored by his prominent place in both the Apostles' and Nicene creeds, because the Gospels portray Pilate as the reluctant to execute Jesus. The Ethiopian Orthodox Tewahedo Church believes that Pilate became a Christian and venerates him as both a martyr and a saint, a belief which was also historically held by the Coptic Church. చాలా విచిత్రమైన సంగతి ఆయన గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఆయన చక్రవర్తి టిబెరియస్ కింద రోమన్ జూడియా ప్రొవినెన్స్కు 5వ గవర్నర్గా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును న్యాయ తీర్పు ఇచ్చుటకు గవర్నరు పిలాతు భయపడ్డాడు. Under the impression that Jesus was simply claiming to be king of the Jews, but it says once Pilate found out that Jesus was claiming to be the Son of God, he was even more afraid. పిలాతు కూడా యేసుకు భయపడ్డాడు. యేసు కేవలం యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని వారు నేరస్థాపన చేస్తున్నారు, కానీ యేసు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని పిలాతు తెలుసుకున్న తర్వాత అతడు మరింత భయపడ్డాడు. అందువలనే ఆరోపణలు విన్న తర్వాత పిలాతు క్రీస్తును నీవు యూదుల రాజువా అని ప్రశ్నించి ఉన్నాడు. అందుకు క్రీస్తు నీవన్నట్టు ప్రజల యొక్క భయంకరమైన ఒక నేరమేమనగా, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పని ఇవ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమే అని నేరము మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరమును కనబడలేదు, ఈ మనిషిని అందు ఈయన నిర్దోషి అని నేను భావిస్తూ ఉన్నాను అని చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గలిలయ దేశంలో వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా వారు చెప్పగా,
యేసుక్రీస్తు ప్రభు ఈ మాట విని, యేసు గలిలే మనుషుడా అని అడిగారు. అందుకు ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని ఈ యొక్క న్యాయ తీర్పు ఆయనకు చెందింది, హేరోదుకు చెందింది అని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. అయితే 8వ వచనం ప్రకారం హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఎందుకు అనగా, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ కూడా చంపమన్నాడు. ఆయన ఎలా తప్పించుకున్నాడు అని. ఈ స్వస్థతలు, ఈ యొక్క గొప్ప గొప్ప బోధలు, పెద్ద పెద్ద మహాసభలు పెడుతున్నా ఇతడెవరు అని చూడగోరాడు. అతనికి అవకాశం దొరకలేదు. అందువల్ల 8వ వచనంలో హేరోదు యేసును గూర్చి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి ఉన్నాడు, అపహాసించి ఉన్నాడు. ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి ఉన్నాడు, ఉదారంగు రాజు వస్త్రము. ఎందుకనగా యూదుల రాజు అన్నారు కాబట్టి యూదుల రాజుకు ఆయన వేసుకునే వస్త్రధారణ ఉదారంగు ఉండే ఆ యొక్క అంగీ కాబట్టి దానిని తొడిగించి ఉన్నారు. తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాడు. అనగా అపహాసించాడు, నువ్వు యూదుల రాజువా అని. కాబట్టి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు పంపెను. అందుకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులు. కానీ ఎప్పుడైతే పిలాతు యూదయ ప్రాంతపు వాసుడు కాదు కానీ గలిలయ వాసుడు యేసుక్రీస్తు ప్రభు అని హేరోదు వద్దకు పంపాడో అప్పటి నుండి ఒకరికొకడు మిత్రులు అయ్యారట పిలాతు, హేరోదు గారు. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింప మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు. హేరోదును కూడా ఒక్కటైనా నేరం కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 19వ వచనములో వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువేయము అని కేకలు వేసిరి. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసిరి. వీరిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును,
చెరసాలలో వేయబడి ఉండిన వానిని బరబ్బాను వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకుని యేసు వెంట ఆ సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఆలోచన చేద్దాము. ఎంత భయంకరమైన మనుషులు, ఎంత క్రూరమైన వీరి ద్వేషము, ప్రభు మీద అసూయ, వారి కేకలే గెలిచినవి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అని అన్నాడు. హేరోదు ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానము చెప్పలేదు. ఈరోజున మరణమునకు మరణశిక్షకు తగినట్టు ఎటువంటి సాక్ష్యాధారం లేకపోయినప్పటికీ, అటువంటి నేరము ప్రభువు చేయకపోయినప్పటికీ అన్యాయపు తీర్పే యేసుక్రీస్తు ప్రభుకు జరిగింది. భయంకరమైన ఆ కఠినుడు, నరహత్య చేసినవాడు, అల్లర్లు కావించిన బరబ్బాను విడుదల చేసి ఉన్నారు. ఈరోజున ఆలోచన చేద్దాం. మానవులు ఎంత కఠినమైన వారు. మానవులు వారి యొక్క ద్వేష భావాలు, వారి యొక్క రివెంజ్ అనగా పగ తీర్చుకోవాలి యేసు మీద అన్న ద్వేషము భయంకరంగా వారి లోపల క్రోధముతో నిండిపోయి కేకలు వేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు అందరూ ఏకమై యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించి ఉంటున్నారు. ఇది అన్యాయపు తీర్పే, అన్యాయపు తీర్పే. ఈరోజున కూడా నీతిమంతులైన వారు అన్యాయపు తీర్పులు అనుభవిస్తున్నారు. అన్యాయపు నేరములు వారి మీద మోపబడినప్పుడు అన్యాయపు శ్రమలు వారు పొందుతూ ఉన్నారు, శిక్షలు పొందుతూ ఉన్నారు. ప్రభు అటువంటి శ్రమలు భరించడానికి శక్తి, ఎదురాడు ఆ యొక్క బలమైన నిగ్రహము ప్రభు మనకు అనుగ్రహించాలని విశ్వాసముతో పోరాడి ఈ లోకమును, మట్టి శరీరమును జయించవలసిన వారమై ఉన్నాము. ప్రభునామునికి మహిమ కలుగును గాక. ఆమేన్.